वारंगल जिला ओरुगल्लू लारी एसोसिएशन के अध्यक्ष गलत सूचना फैला रहे हैं, जबकि एनडीआर संगठन के पास 1 लाख टन से ज्यादा लूटिंग है। हमारे संगठन से केवल 7 लॉरियां चल रही हैं और हमने प्रति माह 2000 से 3000 लॉरी लॉट रखी है। एनडीआर संगठन के प्रतिनिधि श्रीधर ने कहा है। इस मौके पर श्रीधर, मधु, मल्लिकार्जुन राव, मोहम्मद नजीरुल्लू वारंगल खम्मम रोड पर आयोजित प्रेस कॉन्फ्रेंस में हिस्सा लिया। उन्होंने कहा कि वो न सिर्फ हमें हर तरह से परेशान कर रहे हैं, बल्कि अप्रत्यक्ष रूप से स्थानीय एसोसिएशन को 2 नेता पैसा दे, नहीं तो हम और बिगड़ेंगे। स्थानीय एसोसिएशन के अध्यक्ष फिरोज महासचिव कहेंगे खतरनाक। उन्होंने कहा कि ओरुगल्लू लॉरी एसोसिएशन में 2 लोगों की वजह से लॉरी ड्राइवर्स को धोखा दिया जा रहा है, लेकिन सभी ड्राइवरों को ये पता होना चाहिए। इसी तरह अगर वो हमारे संगठन के लिए समस्याएं पैदा करते हैं तो उन्हें न सिर्फ पूरी तरह से हटा दिया जाएगा, बल्कि बैरो उन्हें एक मौका देगा। अगर ऐसा ही चलता रहा तो उनके खिलाफ कानूनी कार्यवाही की जाएगी। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। జరుపుకుంటూ వెళ్తూ వచ్చాను. కానీ ఈ 10 రోజుల నుంచి నా మీద కొంచెం అపనిందలు వేసుకుంటూ మేనేజర్ కొంచెం అరాచకం చేస్తున్నాడని చెప్పి మా కంపెనీ లారీలు 7 లారీలు ఉంటాయి. ఆ లారీలు 12 లారీలు ఉన్నాయి, 20 లారీలు ఉన్నాయి, 50 లారీలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నాకు వచ్చిన వ్యాగన్ సరుకులను ఏదైనా ఆపుకుంటూ వీళ్ళు అరాచకం చేసుకుంటూ ఉన్నారు. ఓరుగల్లు లారీ అసోసియేషన్ సభ్యులు, లారీ ఓనర్స్ అనే వాళ్ళు అందరూ మంచివాళ్ళు. వాళ్ళకు ఇవన్నీ ఏమీ తెలవు, ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఏమీ తెలవు. ప్లస్ ఇప్పటి వరకు మాకు ఈ 40 సంవత్సరాల నుంచి మా సంస్థలో 7 లారీలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము ఏ రోజు పెంచలేదు, తగ్గలేదు. ఈ 7 లారీలు ఓను. మిగతాది ఏమిటే మాకు అనుబంధంగా ఉండే ప్రతి యూనియన్, అక్కడ మాకు ఎక్కువ అనుబంధం ఉండేది ఓరగల్ యూనియన్తోనే ఉండింది. ఊడ్షెడ్ యూనియన్ ఉండింది, తర్వాత ఓరగల్ యూనియన్ అయింది. ఓరగల్ యూనియన్తోనే మేము మిగతా లోడ్లన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే మేము సక్రమంగా బాగా మంచిగా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ 10 రోజుల నుంచి వీళ్ళు మమ్మల్ని కొంచెం అరాచకం చేసుకుంటూ మేము ఇబ్బంది పెడుతున్నామని వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు లారీ ఓనర్స్ మెంబర్ని ప్రలోభాలకు గురి చేసి ఏదేదో చేసుకుంటూ ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మాకు ఇప్పటికి మా దగ్గర స్టాకులు వచ్చి దగ్గర 1,00,000 టన్నులు ఉన్నాయి. సిమెంట్ ఉన్నాయి, యూనియన్లు, ఇంకా ఒడ్లు, బియ్యం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సిమెంట్ వాళ్ళ సొంత లారీలతోనే మొత్తం డీల్ చేసుకున్నారు. ఎటువంటి లారీలకి ఎవరికి ఉపాధి కల్పించరు. మేము ఎరువుల ద్వారా ప్రతి నెల 2,000 నుంచి 3,000 లారీలు వీళ్ళకి చెప్పి రైతులకు ఎరువులు చేరవేస్తూ వీళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం. మా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. లేబరు, రైల్వే లేబరు, ఊడ్షెడ్ లేబరు, లారీలోళ్ళు అందరూ. ఇటువంటి ఉపాధి కల్పించిన సిమెంట్ వాళ్ళు డైరెక్ట్ సీరియల్ లేకుండా వాళ్ళ ఓన్ పనులు వాళ్ళు కొట్టుకోవచ్చు. మా ఎరువుల కాడికి వచ్చేసరికి మా సొంత లారీలతో మేము కొట్టుకోవడం ఎందుకని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తే మేము కలెక్టర్ గారికి మరియు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లెటర్లు ఇచ్చి మళ్ళీ వేరే యూనియన్ని సంప్రదించి మేము తీసుకోవాల్సిన